శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో అక్టోబరు 27వ తారీఖు సోమవారం పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ప్రత్యేకతలు. ఈరోజు మరి సూర్యోదయం అనేది ఉదయం 6:16 సూర్య అస్తమయం అనేది సాయంకాలం 5:43. ఈరోజు షష్ఠి అనేది పూర్తిగా ఉంటుంది. మూలా నక్షత్రం అనేది మధ్యాహ్నం 1:28 నుంచి వెళ్ళిపోయి తదనంతరం పూర్వాషాఢ రావటం అనేది జరుగుతుంది. ఇక ఈరోజు అతిగండ యోగం అనేది ఉదయం 7:28 వరకు ఉంటుంది. తదనంతరం సుకర్మ యోగం అనేది వస్తుంది. ఇక అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:37 నుంచి 12:23 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 6:20 నుంచి 8:07 వరకు ఉంటుంది. విజయముహూర్తం మధ్యాహ్నం 1:54 నుంచి మధ్యాహ్నం 2:40 వరకు. బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4:36 నుంచి తెల్లవారుజామున 5:26 వరకు. వర్జం ఉదయం 11:41 నుంచి మధ్యాహ్నం 1:27 వరకు. మళ్ళీ రాత్రి 11:58 నుంచి అర్ధరాత్రి 1:44 వరకు. దుర్ముహూర్తం అనేది మధ్యాహ్నం 12:23 నుంచి మధ్యాహ్నం 1:09 వరకు. ఇక మళ్ళీ దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:40 నుంచి మధ్యాహ్నం 3:26 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:41 నుంచి ఉదయం 9:07 వరకు ఉంటుంది. ఇక ప్రత్యేక యోగాల్లో రవియోగం అనేది మధ్యాహ్నం 1:28 నుంచి పూర్తిగా ఉండటం అనేది కూడా జరుగుతుంది. ఇక బ్రహ్మముహూర్తం అనేది ఎప్పటిలాగానే మనకి 4:36 నుంచి 5:26 వరకు. ఇక ఈరోజు దినఫలాల విషయానికి వస్తే కనుక మేషరాశి వారికి గత 2-3 రోజులతో కూడా ఇబ్బందులు కొంత తగ్గుముఖం పట్టడం అనేది అయితే ఉంటుంది. మానసికంగా ఇబ్బందులు కానీ శారీరకంగా పడే ఇబ్బందులు కానీ తగ్గటం అనేది అయితే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య సయోధ్య పెరుగుతుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఈరోజు అనుకూలకంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో మీ కింద పనిచేసే వాళ్ళతో చిన్న చిన్న తలనొప్పులు ఎదురు కావచ్చు. ఏదైనప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు పొరపక్షలు లేకుండా చూసుకోవటం అనేది అవసరం. మిథున రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ప్రేమ పెళ్లి కోసం ఉన్నవారికి వారి అడుగులు మరింత ముందుకెళ్ళే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక విడిగా టీనేజ్ వాళ్ళు వారి యొక్క పార్టీస్లో కానీ ఇతరత్ర ఫ్రెండ్స్ విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా ఎక్కువ శాతం ఆనందాన్ని పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్తగా ఉద్యోగం కావాలని కోరుకునే వారి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవటం అనేది అయితే ఉంటుంది. ఒక కీలకమైన అవసరమైన అత్యవసర పరిస్థితిలో ఒక కీలకమైన వ్యక్తి సహాయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సింహరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో కొంత తలనొప్పులు ఎదురవచ్చు. అలాగే ఇప్పటికీ మరి ఏదైనప్పటికీ కూడా ఉద్యోగం ఉంటుందా అనే దాంట్లో కూడా ఈరోజు ఒక స్పష్టత రావడానికి కూడా అవకాశం లేకపోలేదు. పిల్లల పేరున వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు ఎంతో కొంత ఈరోజు అభివృద్ధిని చూడగలుగుతారు. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే ఏదైనా ఇల్లులు కానీ భూములు కానీ వాహనాలు కానీ కొనాలి అనుకుంటే వాటికి సంబంధించిన ప్రయత్నాలు మాత్రం ఫలించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఇంట్లో ఆడవాళ్ళ వల్ల ఏమైనా సరే ఇబ్బందులు చికాకులు ఎదురయ్యే పరిస్థితులు లేకపోలేదు. తులారాశి వారు ఈరోజు ఎక్కువ శాతం ఆనందంగా గడపగలుగుతారు.
శారీరక శ్రమ కొంత తగ్గుతుంది. ఇతరులు చెప్పిన సలహాలు మీకు కొంత ఉపయోగకరంగా సాగటం అనేదైతే ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికైతే గనక ఈరోజు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఇంట్లో ఖర్చులు ఊహాతీతంగా పెరగటం అనేదైతే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలనుకునే వారికి కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. ధనుర్రాశి. ధనుర్రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అంతర్యంద్రియాలకు సంబంధించినవి కానీ, మూత సంబంధించిన విషయాల్లో కానీ కొంతవరకు ఇబ్బందులు పడవచ్చు. ఇతరత్రా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. మకర రాశి. మకర రాశి వారికి అయితే కనుక వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంతానపరంగా వ్యాకులత పెరుగుతుంది. ఇక ఏదైనప్పటికీ కూడా ఒక తొందరపాటుతనం వల్ల కొద్దిగా ఎక్కువ మూల్యమే చెల్లించవలసిన పరిస్థితి ఉండొచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొంత అదృష్టకాలంగానే చెప్పాలి. ఇల్లులు కొనాలన్నా, అమ్మాలన్నా వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో కొంత పరిణితి లేదా అభివృద్ధి కనిపిస్తుంది. ఆశావాహకమైన మార్పులు మీకు కొంతవరకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీనరాశి. మీనరాశి వారికి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, జీవిత బీమా రంగంలో ఉన్నవారికి, రక్షణ శాఖలో ఉన్నవారికి కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. వైద్య రంగంలో ఉన్నవారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఇతరతర ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంతవరకు వ్యాకులత, తర్వాత స్వల్పంగా అనారోగ్యత ఉంటాయి. మీన రాశి ఫలితాలు ఇలా ఉన్నాయి. ఇక మరి ఈరోజు ఏదైనప్పటికీ కూడా ప్రత్యేకతలు చెప్పాలంటే ప్రత్యేకతలు అనేవి ఈరోజైతే లేవు. అయితే ఏదైనప్పటికీ కూడా మూలా నక్షత్రం అనేది వినాయకుడికి ప్రీతికరం కనుక ఈరోజు రేపు కూడా మనకి కొద్దిగా వినాయకుడిని ఆరాధించుకోవడానికి అనువైన కాలం. అయితే ఈరోజు మధ్యాహ్నం 1:28 వరకు మూలా నక్షత్రం ఉంటుంది కనుక ఈరోజు మరి వినాయకుడికి సంబంధించిన పూజలు మీకు మేలు చేస్తే ఈరోజు మనం ఓం గం గణపతియే జై మహాశక్తి త్రిపుర సుందర్యే నమః, ఓం గం గణపతియే జై మహాశక్తి త్రిపుర సుందర్యే నమః అనేది చదువుకోవటం వల్ల చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.